కళ్యాణ్ ఓజీ మూవీపై లేటెస్ట్ న్యూస్ బయటకొచ్చింది. ఈ సినిమా రిలీజ్ డేట్ సెప్టెంబర్ 27కు ఫిక్స్ అయిందని టాక్ వినిపిస్తుంది. 10 ఏళ్ల క్రితం అదే డేట్ లో వచ్చిన అత్తారింటికి దారేది సినిమా పవన్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. మళ్ళీ ఇప్పుడు అదే రోజున ఓజీ వస్తుందని తెలియటంతో పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. ప్రభాస్ నటిస్తున్న కల్కి మూవీపై మరో క్రేజీ రూమర్ వైరల్ అవుతుంది. ఈ మూవీ క్లైమాక్స్ సన్నివేశాల్లో పరశురాముడిగా జూనియర్ ఎన్టీఆర్, కృపాచార్యుడిగా నాని కనిపిస్తారని టాక్ నడుస్తోంది. ఈ వార్తల్లో ఏమాత్రం నిజమున్నా లేకున్నా ఇద్దరు ఫ్యాన్స్ మాత్రం ఫుల్ కిక్కిస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ హీరోగా వచ్చిన ఫైటర్ బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ము లేపుతోంది. ఈ మూవీ వచ్చిన 4 రోజుల్లోనే 100 కోట్లను వసూలు చేసింది. అయితే ఇప్పుడు ఈ సినిమా త్వరలో ఓటీటీలోకి రానుందని ప్రచారం జరుగుతుంది. త్వరలోనే ఓటీటీ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేస్తారని లేటెస్ట్ బజ్ క్రియేట్ అయింది. కలర్ ఫోటోతో మంచి పేరు తెచ్చుకున్న సుహాస్ ప్రధాన పాత్రలో తెరకెక్కించిన చిత్రం అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ దుష్యంత్ కటికినేని దర్శకుడు ఫిబ్రవరి 2న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరైన హీరో అడవిశేష్ సుహాస్ పై ప్రశంసల వర్షం కురిపించారు. సుహాస్ నటన అంటే తనకెంతో ఇష్టమని చెప్పారు అడవిశేష్. అర్జున్ కళ్యాణ్ హీరోగా, కుషిత కల్లాపు హీరోయిన్ గా రాబోతున్న చిత్రం బాబు. ఈ మూవీ జీడీ క్రియేషన్స్ బ్యానర్ మీద దండు దిలీప్ కుమార్ రెడ్డి నిర్మిస్తున్నారు. లక్ష్మణ్ వర్మ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం నుంచి టైటిల్ సాంగ్ రిలీజ్ చేశారు. లిరిక్స్, ట్యూన్ యూత్ ని ఆకట్టుకునేలా క్యాచీగా ఉన్నాయి. ఇక రాహుల్ సిప్లిగంజ్ గాత్రం ఈ పాటకు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఈ పాటలో అలీఫుల్ జోష్ లో కనిపిస్తున్నారు. బాలకృష్ణ కథానాయకుడిగా బాబీ దర్శకత్వంలో యాక్షన్ చిత్రం రూపొందుతోంది. దీన్ని సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్, శ్రీకరా స్టూడియో సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఇందులో శ్రద్ధా శ్రీనాథ్ ఓ కథానాయికగా కనిపించనుందని సమాచారం. ఆమె ఇటీవలే ఈ చిత్ర సెట్ లో అడుగుపెట్టినట్టు తెలుస్తుంది. 1980ల దశకం నేపథ్యంలో సాగే ఓ ఆసక్తికర కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రంలో బాలకృష్ణ 2 కోణాలున్న పాత్రలో కనిపించనున్నారు. వరుణ్ ధావన్, సమంత జంటగా నటిస్తున్న యాక్షన్ థ్రిల్లింగ్ వెబ్ సిరీస్ సిటాడెల్ రాజన్ డీకే దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సిరీస్ తాజా షూటింగ్ పూర్తి చేసుకుంది. రాజన్ డీకే వరుణ్ ధావన్ తో కలిసి సమంత సిటాడెల్ రషెస్ చూశారు. స్టూడియోలో ఉన్న ఫోటోలను ఇన్స్టా వేదికగా షేర్ చేశారు. లక్ష చదరవాడ ధీరా అంటూ ఓ మంచి కమర్షియల్ సబ్జెక్ట్ తో రాబోతున్న సంగతి తెలిసిందే. వలయం, గ్యాంగ్స్టర్, గంగరాజు వంటి హిట్ సినిమాల తర్వాత లక్ష మరోసారి మాస్ ప్రేక్షకుల్ని మెప్పించేందుకు సిద్ధమయ్యారు. ఈ మూవీని చంద్రవాడ బ్రదర్స్ సమర్పణలో శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర బ్యానర్ మీద పద్మావతి చంద్రవాడ నిర్మించారు. ఆల్రెడీ ధీరా క్లిమ్స్ టీజర్ మీద బజ్ క్రియేట్ అయింది. దిల్ రాజు బ్రాండ్ పై ఫిబ్రవరి 2న గ్రాండ్ గా ఈ మూవీ విడుదల కానుంది. యశ్పురి, అపూర్వారావు జంటగా తిరిగెక్కిన చిత్రం హ్యాపీ ఎండింగ్ ఇప్పటికే రిలీజ్ అయిన సినిమా ట్రైలర్ సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. యూట్యూబ్ లో ఈ ట్రైలర్ 25 లక్షల వ్యూస్ ని సొంతం చేసుకుంది. ఇక ఈ మూవీ ఫిబ్రవరి 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. యంగ్ హీరో కార్తిక్ రాజు వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. త్వరలో ఐ హేట్ యు అంటూ ఆడియన్స్ ముందుకు రానున్నారు. ఈ చిత్రంలో కార్తిక్ రాజు సరసన మోక్ష, షరి అగర్వాల్ హీరోయిన్లుగా నటించారు. ఇక ఈ లోక్నాథం సమర్పణలో ఈగా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగరాజ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అంజీరామ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఫిబ్రవరి 2న విడుదల కాబోతుంది. రామాయణం ఆధారంగా ఎన్ని ధారావాహికలు సినిమాలు వచ్చినప్పటికీ ఆ పేరు చెప్పగానే ప్రేక్షకులకు గుర్తొచ్చేది మాత్రం రామానంద్ సాగర్ తెరకెక్కించిన రామాయణ్ సీరియలే. రికార్డ్ స్థాయిలో వ్యూస్ ని సొంతం చేసుకున్న ఆ సీరియల్ ఇప్పుడు మరోసారి అలరించేందుకు సిద్ధమైంది. త్వరలోనే రామాయణ్ దూరదర్శన్ లో ప్రసారం కానుంది. దీంతో బుల్లితెర ప్రేక్షకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గతేడాది ఫర్జీ విజయంతో సరిపెట్టుకున్న రాశి ఖన్నా ఈసారి చేతి నిండా సినిమాలతో బిజీగా గడుపుతోంది. దక్షిణాది చిత్రాలే కాకుండా హిందీలోనూ నటించి మంచి క్రేజ్ ని సొంతం చేసుకుంది. తాజాగా సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో ముచ్చటిస్తూ కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకుంది. కుటుంబంతో ఎక్కువ సమయం గడపడం, వైవిధ్యమైన కథలతో సాగే సినిమా షూటింగ్ లో పాల్గొనడం, పుస్తకాలు చదవడం తనకెంతో ఇష్టమంటూ చెప్పుకొచ్చింది రాశి ఖన్నా. అగ్ర కథానాయకుడు వెంకటేష్ ఈ సంక్రాంతికి సైంధవ్ తో పలకరించారు. శైలేష్ కొలను దర్శకత్వంలో యాక్షన్ కథాంశంతో రూపొందింది. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఫిబ్రవరి 3 నుంచి తెలుగు, తమిళ భాషల్లో అమెజాన్ ప్రైమ్ వేదికగా ప్రసారం కానుంది. శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం నవాజుద్దీన్ సిద్దికి, రుహానీ శర్మ, ఆండ్రియా తదితరులు కీలక పాత్రలు పోషించారు. సామాజిక వర్గమన సినిమాతో ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించారు దర్శకుడు రామప్పరాజు. ఇప్పుడు ఆయన తదుపరి చిత్రాన్ని హీరో శర్వానంద్ తో రూపొందించేందుకు సమాయత్తమవుతున్నారు. దీన్ని ఏకే ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మించనుంది. ఈ సినిమాలో శర్వాకు జోడీగా 2 నాయకులు కనిపిస్తారని టాక్ వినిపిస్తుంది. సంయుక్త మీనన్ తో పాటు సాక్షి వైద్య పేర్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం. సూర్య, జ్యోతిక దంపతులు సినిమా బిజీ నుంచి కాస్త విరామం తీసుకున్నారు. విహారయాత్రలో భాగంగా ఫిన్లాండ్ వెళ్లారు. అక్కడ గడిపిన ఆనంద క్షణాల్ని కెమెరాలో బంధించారు. ఆ దృశ్యాలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఫోటోలు వైరల్ గా మారాయి. దీంతో సూర్య, జ్యోతిక విడాకులు తీసుకోబోతున్నారనే వార్తలకు ఆ పోస్టర్ ఫుల్ స్టాప్ పెట్టింది.
కాదల్ ది కోర్ట్ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నారు మలయాళ అగ్ర కథానాయకుడు మమ్ముట్టి. మరో భిన్నమైన కథతో తెరపై సందడి చేరున్నారు. హారర్ థ్రిల్లర్ గా వస్తున్న బ్రహ్మయుగం నుంచి తెలుగు మ్యూజిక్ ఆల్బమ్ రేపు విడుదల కానుంది. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్ టీజర్ కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుంది. ఈ సినిమా ఫిబ్రవరి 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. దిల్ రాజు ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది. దిల్ రాజు సోదరుడు శిరీష్ కొడుకు ఆశిష్ పెళ్లి నిశ్చయమైంది. తాజాగా దిల్ రాజు శిరీష్ కలిసి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ పెళ్లి పత్రిక జూనియర్ ఎన్టీఆర్ కు అందజేశారు వీరు. ఇక రౌడీ బాయ్స్ మూవీతో హీరోగా ఆశిష్ తెరంగేట్రం చేశారు. హనుమాన్ తో బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్నారు యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ. డైరెక్టర్ నెక్స్ట్ ప్రాజెక్ట్ జై హనుమాన్ పై ఇప్పుడే భారీ అంచనాలు పెరిగాయి. బాలీవుడ్ హీరో ఇందులో నటిస్తున్నారంటూ ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే ఈ సినిమాలో ఆంజనేయ స్వామి పాత్ర చాలా కీలకమైంది. అందులో మెగాస్టార్ చిరంజీవి కూడా ఉండొచ్చంటూ కామెంట్ చేశారు ప్రశాంత్ వర్మ. దీంతో మెగా అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారు. నేచురల్ స్టార్ నాని కోసం టాలీవుడ్ యంగ్ డైరెక్టర్స్ క్యూ కడుతున్నారు. దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెలా, బలగం ఫేమ్ వేణుతో పాటు ఇప్పుడు సాహో ఫేమ్ సుజిత్ లిస్ట్ లో చేరారు. సరిపోదా శనివారం తర్వాత నాని ఇంకా ఏ ప్రాజెక్ట్ కమిట్ కాలేదు. అయితే డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సుజిత్ తో నాని ఓ సినిమా చేసేందుకు ఫిక్స్ అయినట్లు సమాచారం. పవన్ ఓజీ పూర్తయ్యాక ఈ ప్రాజెక్టు పట్టాలెక్కుతోందని తెలుస్తోంది. టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో వచ్చిన హనుమాన్ మూవీ కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. నార్త్ సౌత్ అన్న తేడా లేకుండా దూసుకెళ్తుంది. దేశమంతా హనుమాన్ చిత్రానికి మంచి టాక్ రావడంతో 3D వర్షన్ లో తీసుకురావడానికి డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.